జ్ఞానంలో ఎదగాలని అపొస్తలుడైన పౌలు ఉద్దేశించారు. ఇంటిన సేల కానీ కోనేలింగన్ మనలాంటి కనుమరి మారడానికి 2 పద్ధతులు ఉందండి. ఒకటోది మొదటి పద్ధతి ఏంటంటే హెచ్చరించాలి. 2 పద్ధతి ఏంటంటే బోధించాలి. అయితే హెచ్చరించడం బోధించడం అనేది ఏంటో అలా గలవుతుంది. కరీంసిపోయారంటే ఏంటంటే మానవ సమాజం దేవుడి సంఘం అనేది బాగుపడతాను. హెచ్చరిక లేకపోతే బోధన లేకపోతే కుటుంబం అర్ముకున్నాడే కుటుంబం కూడా బాగుపడతా. ఒకరికి హెచ్చరిక ఉండాలి, తర్వాత హెచ్చరించడమే కాకుండా బోధించడం కూడా ఉండాలి. కనుక ఆ పద్ధతి అపొస్తలుడైన పౌలు అనుసరిస్తూ సంఘాన్ని బలపరుస్తూ విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందడానికి ఆయన ప్రయాసపడ్డాడు. అయితే మొదటి విధానం ఏంటి కనబెట్టే వాణి హెచ్చరించడం అన్నమాట. హెచ్చరించడం అంటే ఏంటి కనబెట్టే అడ్మోనిషన్ అంటారు ఇంగ్లీష్లోన. బుద్ధి చెప్పడం కనబెట్టే ఖండించడం. చెప్పం బుద్ధి అర్థం కనబెట్టే సత్తం ఖండించాలన్నమాట, హెచ్చరించాలి. సో బోగా కనుమరి కొనసాగితే ఎదురేతం, తర్వాత దాని యొక్క పర్యవసనం ఏంటో, దాని యొక్క ఫలితాలు ఏంటో అది కూడా చెప్పాలి. చెప్పండి నేను మొదటిది హెచ్చరికలు ఎదుగాలను పెట్టే బుద్ధి చెప్పడం, ఖండించి సరిచేసి దారిలో పెట్టడం అన్నమాట. మళ్ళా ఇష్టానుసారంగా నిజమైన దేవుని నమ్మి మూఢనమ్మకాల్లో మునిగిపోతే క్రీస్తు యొక్క కోరికలో ఎప్పుడు ఎదగలేడు. మరణ తెంపండి, గిర్జా తెంపి పాత పద్ధతులు కూడా ఉంటాము. పునర్నిర్ణయాన్ని అనుసరిస్తే ఎప్పుడైనా క్రీస్తు రూపంలో మారగలమా? అంతేనా సరే అపొస్తలుడైన పౌలు గావిందో అటువంటి వారు హెచ్చరించాలి, ఖండించి సరిదిద్ది దారిలో పెట్టాలి. గమనంలో అపొస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం. రెండోది ఏంటంటే ఎలక్ట్ చేయడం, అంటే సులువుగా తయారవడానికి అని ఏం చేయాలి, ప్రోత్సహించాలన్నమాట. సులువుగా హుషారుగా అంటే పునాది ఏంటంటే ముందున్నటువంటి చెడు, సమాజంలో ఉన్నటువంటి అశుద్ధత, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి దేవుడు నచ్చని విషయాలు అనుభూతిని అంటే అల్లే చూసుకొని అనిజాలు ఏం చేయాలి మేల్కొల్పాలన్నమాట. అలాగుంది సమాజం, ఇలాగుంది, క్రీస్తు మనకి ఇలా ఉండాలి. గంపడి కల్కీగిన కోలేం పెట్టే గిర్జాలేం పెట్టో ఆరు పద్ధతుల్లో కోలేం పెట్టే నాయన ఎప్పుడు క్రీస్తు మార్గంలో నడవు. వాడి అగిటంతే జామన్నా వాక్యానుసారంగా జీవించేవారు మన వైపు చూసినప్పుడు ఎందుకంటే అంటే క్రీస్తు మార్గ పిండిలో అదే గంట కోరితే గమనించే అంతేనా సరే అలా నెలట్ చేయడం అంటే నిలుపుకోవడం అంటే సమాజంలో ఉన్న అలా ఏది పాటించాలో ఏది పాటించకూడదో అలా ఒక దేవుని బిడ్డగా సంఘ కాపరిగా గమనిస్తూ సంఘాన్ని ఏం చేయాలి, మేలుకొల్పల సులుపుదనాన్ని కలిగించి దాన్ని మేలుకొల్పాలన్నమాట. ఇలా కాదురా ఇలా ఉండాలి అనేసి చెప్పం. కానీ ఆయన ఇటువంటి హెచ్చరికలు తర్వాత ఇటువంటి సరి చేసినప్పుడు కొన్ని సంఘాలు నొప్పి ఉండదు, కొందరికి నొప్పి ఉంటే బాధ ఉండదు. ఒకవేళ గతరాయంటే సమం లేక సభాపతి ఏమన్నాడో కనుక్కునే పోతే నిజంగా వాళ్ళ సమాధానం కనుక్కునే వారు నేరం వస్తుంది. వీటిలో కనాకుంటం ఏంటంటే చేసుకోవడానికి సరి చేయబడి దేవుని రూపంలో దేవుని కోరికలో మారడానికి చెప్పం హెచ్చరిక అనేది. వృత్తిని సరే ఏం చేయాలి, సమాజంలో ఉన్న చెడును గుర్తించి అల్లే మేలు కొట్టి మంచి మార్గంలో నడిపించడం అన్నమాట. మూడోది వచ్చి జాగ్రత్త పరచడం. చెడు ముందుకు పోల్చి, అంటే ముందుగా వస్తున్నటువంటి చెడు దాన్ని పోల్చి మన జాగ్రత్త మానిపించాలా, తర్వాత దాంట్లో ఉండిపోవాలి. కాబట్టి ఏం చేయగలిగితే క్రిస్తు మనకు కూడా సరికాదు.
దేవుడు ఇష్టం ఉండదు కావున ప్రేమించి లేదని కఠినం పిలిచికొని జనంగా అన్యంగా తక్కువంటే క్రీస్తు కోరికలో మారడానికి వీలు పడద్ది. జాగ్రత్త పరచడం అన్నమాట. జాగ్రత్త పడి మంచిగా జీవింపజేయడం. తర్వాత 4వది వచ్చి ఆటంకపరచడం. చెడులో కలిసిపోకుండా ఆటంకపరచడం అన్నమాట. మనల్ని ఎలా ఆటంకం ఎత్తివేసి ఆటంకం అంటే ఎలా ఉండాలి? ఆటంకపరచడం అంటే అనలేదు ఇలాగే ఆరాధన ఉంటుంది. మననాడు దిగులే పాలనే అనుకోవడానికి మాత్రం మన పని కాదు. దాన్ని అర్థం చేసుకొని వచ్చేటప్పుడు ఏదో కార్యక్రమం పెట్టాలన్నమాట. ఏ చెప్పాం సపోజ్ ఫలానా దగ్గర సినిమా దేతో ఏదో దేతో వాళ్ళే ఒక సభ పెట్టడము, ఆరాధన కొడుకులు పెట్టడము ఆటంకంగా ఉంటుంది. అక్కడ జరిగిన మనసు ఉంటే కదా కనుక దేవుని యొక్క సంబంధిగా మారాలనుకునే వాడైతే ఆ పక్క అది జరిగినప్పుడు ఈ పక్క ఆరాధన జరిగినప్పుడు ఇక్కడికి వస్తారన్నమాట. ఆటంకపరిచేసి అని ఏం చేయాలి? సరి చేయాలనేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కనుక హెచ్చరికలో అనమాట. నేను చెప్పం కన్నుపై చీపగా మనరా ఏదైతే బాగుపడతారు. కనాకుడుకలు ఇచ్చి ఈ విషయం మాత్రం కాదు. ఈ చిక్కలు ఏదైతే ఏరే కమల్లో నేను ఎప్పుడు అంటుంటాను అలాగే క్రీస్తు మరించి ముట్టాలు చూడకూడదని గమనించబడి చెప్పాను. చాలామంది మీకు చెప్పలేదేమో కానీ నేను అవగంట అయిన వల్ల మీకు నాకు మీరు ఒప్పుకుంటారు. నేను చెప్పగలను అయ్యాను. ఎందుకంటే బైబుల్ అనేది అవన్నీ పాటించుకోకూడదు. నిజమైన వాడు చక్కగా ఈక్వల్ ఉండకూడదు. అనాకు పనులు పెట్టే అలా సరైన వాడు కాదు అని లెక్కలోకి మనం వస్తాము. అంతే సరే తెలుగు నుంచి గుణమంతా బాధించి మీకు బుద్ధి ఎలా ఉంటుంది అంటే బుద్ధి ఉంటుంది. నాకు మళ్ళీ ఇండియన్ చెప్పడం వల్ల నాకు మళ్ళీ సెట్వర్డ్గా కనిపిస్తాను కానీ చెప్పుకోవాలన్నమాట. కానీ మరి అపోస్తలుడైన పౌలు అప్పగించండి సమస్త జ్ఞానముతో వారిని క్రీస్తు పోలికలో మార్చాలన్నమాట. తర్వాత రెండు పద్ధతి ఏంటంటే బోధించడం. బోధించడం ఏం కాదు మీదే డిసిప్లిన్ చేయడం, క్రమశిక్షణ. డిసిప్లిన్ ఆగ్రహం ఏంటండి? క్రమశిక్షణ అదుపులో ఉంచడం. దుర్గాన్ గన్నా లేదే గర్భిణయం లేగా గలాయిదే క్రమశిక్షణ లేదు. ఏ చెప్పం గర్భిణయం లేగా ఇంటి నడుచుకున్న కూడా దుర్గాన్ గన్నా ఎన్నాళ్ళు ఎలా అయినా క్రమశిక్షణ కాదు. అది ఇంటినా సరే క్రమశిక్షణ మెయిన్ అన్నమాట. క్రమశిక్షణలో మారితేనే మన రాజ్యం మంచి మార్గంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ప్రియమైనటువంటి దేవుని సంగమా అలాగే అపోస్తలుడైన పౌలు అభివృద్ధైన 2 పద్ధతి ఏంటంటే బోధించడం అగ్రంగా క్రమశిక్షణలో వాళ్ళు నడిపించడం, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పించడం అన్నమాట. చెప్పం ఫస్ట్ సమన్వయం చేతుల గర్భరైపోయింది అతిలేకపోతుంది అనుకో ఆయన చెప్పని దాన్ని చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను కానీ అలాగే అలవాటు అయిపోతారు. చెప్పం సపోజ్ ఏం చేయరాయి అనుకు ఏది చేయకూడదు ఏది చేయాలో చెప్తాను. సో ఆమె అయ్యం పెరిగి అనుకో ఎవడో ముందు వచ్చాడు వాడినప్పుడు ఏదో అయితే ఎక్కువ అనుకో తర్వాత ఆమె వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు కరెక్ట్ అవుతారు వచ్చిన తర్వాతకి అప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు మారాలనేసి అలా వస్తుంది అనమాట. గీతాలు తెరవడానికి మాకు కలిగి బోధన అనేది క్రమశిక్షణలో పెట్టిన తర్వాత సిద్ధాంతం చెప్పడం, విభిన్నమైన బోధ తెలిపి సరి అయిన బోధ ఏమిటో చెప్పాలి. సిద్ధాంతం ఆగలంగా బోధనలు రకరకాలుగా పోతుంది. లేకపోతే కాదు ఒకటి ఏదో కాదంటే అభిర్జాన్ని అంటారు. అది ఒక సిద్ధాంతం బోధన అన్నమాట. తర్వాత అల్లెన్ గిర్జాలి కంపల్సరీగా ఏం చేయాలి అని నాకు పేరు గంజి తెలుగులేగా గజి గంజి తెలుగులే గజి బోధన లేదా బాబా కంపల్సరీగా అది బోధన అన్నమాట. కన్నుడికి బోధన లేకపోతే తర్వాత ఉపవాసం ఉండాలి. డైలీ ఉపవాసం ఉంటేనే బాగుంటుంది అనేసి ఉపవాసంలో ఉన్న గిర్జన తోడం కానీ క్రీస్తు కోరికలో మారేలాంటే అదైతే వేస్ట్ అన్నమాట. వేస్ట్ అంటే ఉపవాసం లేకపోతే గిర్జా తింటే
తర్వాత ರೀತಿಯಲ್ಲಿ ಇರ್ತವೆ. ಬೆನ್ನನ ಮಾರೆಲನ್ನೇ ದಕೋನ ಮಾರೆಲನ್ನೇ ಹುಟ್ಟುಬಾರ್ದು కానీ ಬೆನ್ನ ದಕೋನ అజీ మిస్టేక్ రాయన అక్కని అవసరం అర్థిదా ఎలా కొట్టదు ఇయ్య అర్థిదా అల్కన్య అల్జోబి ఇవన్నీ మారాలన్నమాట. పురుషిక కళాకు మారేలా అంటే సకై క్రీస్తు వారికి సమస్త జ్ఞానం కలిగిన వారుగా కనిపిస్తున్నాం. అయితేనే కైనూరి డబ్బులో కొంతమంది ఇలాంటి బోధన ఏం చెప్పాం, కొంతమంది ఉపాసం ఉండాలంటారు, కొంతమంది ఉపాసం ఉండకూడదు అంటారు, కొంతమంది ఏంటంటే మైలేమిని అగమనులనే అంటారు. ఏం చెప్పాం, అగమనులే డబ్బు ఆడటం గమ్ము అటువంటి బోధన ఉందా లేదా? డబ్బు అండి. తర్వాత అల్లే మైలేమిండే ఇప్పుడు సంతోషంగా ఉండాలా, అల్లే ముందు నరకం రాకూడదు అంటారు. డబ్బు చూడండి కైనూరి ఆ బోధన వింటూ కంపోజికి వెళ్ళి తల్లికి గుణబోధ బోధించి కనక్కలను అనేది మనవాని ఒక ఎత్తే తోడు అన్నమాట. కనక్కలకు మనవాని తోడు కన వాకుసిపై తోడుకి జ్ఞానం మండలాములైన సరైన వ్యక్తిత్వం వస్తుంది. సనాయి తర్వాత మనం మైండ్ వెళ్ళిన దేవుని కోసం కార్యాలు చేయడం అన్నమాట. ఇలా కలిసి ఉండాలనేసి కొన్ని బోధనలు ఉంటుంది, కొన్ని మాత్రమే ఇప్పుడు చూపబడాలని గమాలను వెళ్ళి అయితే ఉద్యోగం సంపాదించాలనే బోధనలు ఉంటాయి. తర్వాత మూడవది వచ్చి నేర్పించడం. బోధించడం అంటే నేర్పించడం అన్నమాట. నేర్పించడం ఎలా ఉంటుందంటే అనుదిన జీవితాన్ని జోడించి సమాజంలో ఉన్న సరి అయిన జీవిత విధానాన్ని చూపించడం. అంటే మనం కూడా బోధించేవాడు మంచిగా ఉంటూ సమాజంలో ఉన్న విభిన్న బోధనలు పాలవకుండా అనుసరించకుండా సరిగా ఉంటూ ఇలాగ జీవితం అంటే జీవించాలనేసి చెప్పడం అదనమాట నేర్పించడం. అంటే జీసుకు ఎవరప్ప అయ్యారైతే దేవునికి గుణవంతం బంధించి ఏది కామెంతగలమో అని చేశాడు. చేసిన తర్వాత చెయ్యండి అన్నారు. వాడు చేయకుండా చేయాలి ఆయన ఎల్లుడు చేసేది కాబట్టి అది నేర్పించడం అంటే అలాగా చూడండి. నాకు సాత్వికంగా పోతుంది, దీన మనసులో పోతుంది, అమిజనమా న్యాయంగా అదనమాట. పునేనే గోయ్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అది వర్తిస్తుంది. సత్తం ఇంజన్ మారితే సత్తం సంఘం పేరాలి. అయితే రోగరాజు మనం ఇంజన్ మారితే సత్తం మాట సంఘం పేరు సత్తం ఏదైతే ఏదో సరే డైరెక్ట్ ఒకసారి చెప్పండి. ఎందుకు అనుకున్నాం అసలు తగ్గుతుంది సైదాము కమ్మిన కాసి మా బొంకలు అది తగ్గుతుంది కాపు ఏది సరమైంది ఆసక్తి అక్కిట్టున్నా ప్రభావం ఒకసారి ఇప్పుడు ఇంజన్ రోగరాజు ఎప్పుడు ఉంపిని తోసపాల అగామితి అక్కిట్టున్నా ఆవాసపాత అసలు మనం ఉంటాడు వాసవి ఒకసారి మైలేదు వాడేమయ్యా ఏమైనా ఉందా? ఏమి లేదండి. ఎంత సరే తల్లిదండ్రులకి ఇటుకున్న అమ్మంతా బోధించి ఏం చేయాలంటే మూడోది ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని నేర్పించాలన్నమాట. అనుదిన జీవితంలో మనలో ఉన్నటువంటి జీవితాన్ని మన జరగనీయంగా లేదు. చూడండి, నేను ఎప్పుడో చెప్తుంటాను కదా, ఉత్తమంగా ఐకోన్యాన్ని పాటించదు. గుర్తాన్ని నేను పాటించదు కాబట్టి ఆమె ఒకటి జోజోయే దాదాపు మొత్తం వాళ్ళన్నమాట. కానీ పాటించలేదు. ఎందుకంటే సగకి కుంగిట్లాయి, సగకి కుంగరంలాయి కాబట్టి పాటించడం నాకు ఇష్టం ఉండదు. కానీ జగ్గలో వచ్చి వారి క్రీస్తులో నిర్ణయించంటే నిజమైన భక్తి లేదు, స్థిరమైన భక్తి లేదు కాబట్టి అది పాటించేది. నేను పాటించను. నేను పాటించదు కాబట్టి ఆమె చెప్పగలుగుతున్నాను. పాటిస్తే చెప్పను, అది నాకు హత్త అవుద్దన్నమాట. వాళ్ళ గుండె పోయి ఉంటుంది. చెప్పుకురా నీకు పాటిస్తావు కానీ నాకు చెప్పను. నేను పాటించను కాబట్టి సగ గీతం నేను గమనాయి కాబట్టి అది చేయగలరు కాబట్టి తెలియదు కాబట్టి నేను పాటించను. అందుకే చెప్తుంటాను అంతే సరే. కానీ ఇన్స్ట్రక్షన్ అనేది అలా చేయాలి. ముందు ఒకటి కూడా ఇలా చేయాలన్నారు. ఎందుకు క్రీస్తు మనం మంచి జీవితాన్ని జీవించగలుగుతున్నాం తెలుసా? లేదు సార్ గమపం అతనికి జీవితం చేసేది కాబట్టి ఆ నిధిలో చేయగలరు. లేదు సార్ కలిగిన బంధమైన గమపం ఆయన అల్లడికి తీయాలి కాబట్టి తీయలు ఎనమేళ్ళు కాబట్టి అలా బతం ఉంది. ఏం చెప్పాలి, ఒకవేళ జీసం తీయలే దేని ఎత్తిండే అందరికి భయమే. అంతేనా సరే మరణపు ముళ్ళు వేసిన వాడు దేవుడు అనమాట. అందుకల్లే తీయరాజే నమైన బియ్యమైన భయం అనేది ఉండదు. ఎత్తే నిజమైన బ్రతుకు సక్కాయి మండరంగా నాని చూపించేసి వెళ్ళారు కాబట్టి చాలా మంది అలా బతికేస్తున్నాం. వాడే
కనిని అపోస్తలుడు పౌలు సంఘాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంటే యేసు పోలికలో మారాలి. ఆ యేసు పోలికలో మారాలంటే దాని విధానం రెండు విధానం, ఒకటి హెచ్చరించాలి, రెండోది బోధించాలన్నమాట. ఈ భిన్న బోధనను బయట పెట్టి సరి అయిన బోధ ఏంటో చూపించడం కనుగొని తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అల్లెన్న జీవించేసుకొని ఇలాగ జీవించాలి అనేసి ఒకటి చెప్పాలన్నమాట. తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం. శిక్షణ అంటే దేవునికి, సమాజానికి లేక కుటుంబానికి ఎలా ఉండాలో నేర్పించడం. గలులైన దేవునికి, సమాజానికి, కుటుంబానికి ఎలా ఉండాలో చెప్పడం. అయితే కుటుంబానికి ఎలా ఉండాలి? ఒకవేళ తోనండే, ఒకవేళ భోజనండే, సింగ్ భోజన్ మంచిగా చూసుకొని ఆత్మీయంగా, శరీరకంగా కూడా మంచిగా భద్రంగా చూసుకోవాలన్నమాట. ఇదో హితువులను అప్పుడికి చూపించాలి. దేవుని పోలిక అంటే తనువు ఏమో, నసువు ఏమో, మనది ఇదంతా రమంతాగా బనీసారా. బనీసారా అంటగలం కదా, ఇలా ఉండకూడదా, ఇది చెయ్యాలా, బనీసారా జడ్జిమెంట్ అంటారు కదా. జడ్జిమెంట్ అది సరైన అర్థం ఏంటంటే ఒక వస్తువు ఇక్కడ ఉండవలసిన వస్తువు ఇక్కడ ఉంటుంది అనుకో, లేదురా ఇక్కడ కాదు ఇక్కడ అని పెట్టడం, అది జడ్జిమెంట్ అంటారు. ఏ చెప్పు ఇది మంత్రంగా తారుమారుగా అయినప్పుడు సింగ్ భోజనాలే తనంబం తారుమారు అయినప్పుడు ఇలా కాదు ఇలా జీవించాలనేసి చెప్పడం. కొనిన్న ఎత్తుగాలపై ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. దేవునికి, సమాజానికి, కుటుంబానికి ఎలా ఉండాలో దాన్ని ఉపయోగకుడిగా ఎలా మారాలో దాన్ని చెప్పడం అన్నమాట, బోధించడం. కడినంబరి అపోస్తలైన పౌలులో ఆయన ఉద్దేశం అండి. అయితే బరి గల్లం నానిస్తుంది కదా, గల్లం నాగరంగం ఏంటి అనేది ముందు అలా గల్లు పెళ్ళేది. బరి గల్లం బాతే, బరి బరుడి బాత ఎత్తిపోయింది. అయితే సంఘాన్ని బోధించాలి, లేక కుటుంబాన్ని బోధించాలి, లేకపోతే సమాజాన్ని చెప్పాలి. అయితే తేనే జ్ఞానం అంటే ఏంటో అలా యాగి విషయం గలవద్దండి. జ్ఞానభాగంగా అయితే 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారు. ఏది కాబట్టి కామన్ సెన్స్. చూడండి, కామన్ సెన్స్ అనేది మన చదువు అవసరం లేదు. దాని గురించి పీజీలు, బీడీలు, డాక్టరేట్లు చేయని అవసరం లేదు. కాబట్టి కామన్ సెన్స్ ఆగ్రహం ఏదైతే చదువు అవసరం ఉంటే, ట్రైనింగ్ సెంటర్ వెళ్ళిన అవసరం ఉంటే, బాగా తర్పీదు అవసరం లేదు కూడా. ముందుగా సరే తేనే జ్ఞానం అనేది కామన్ సెన్స్ ఒకటోది. కామన్ సెన్స్ ఆగ్రహం ఏంటంటే ప్రపంచ జ్ఞానం. ఏదా జ్ఞానం? ప్రపంచ జ్ఞానం లేక లోక జ్ఞానం. అయితే కనడాలని అడుగుతుంది దాన్ని బట్టి నేర్చుకోవాలి. చెప్ప అయితే ఇక్కడ లోక జ్ఞానం అంటే ఏంటో ఒక ఉదాహరణ చెప్తాను. దాన్ని కామన్ సెన్స్ అంటారు. అయితే ఒకవేళ నేను అవన్ బలుడి మధ్య ఎలా ఉండాలంటే లోకంలో ఏమేమి ఉంటుంది? లోకంలో మంచివాడు ఉంటారు, చెడ్డవాడు ఉంటారు. మంచి వారిలో కొంతమంది తినోత్పత్తి, కొంతమంది దాన ధర్మాలు చేసేవారు ఉంటారు. చెడ్డవారిలో నరహంతకులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, విచారులు ఉంటారు, దొంగలు ఉంటారు. తర్వాత ఎవరెవరు ఉంటారు? నరహత్య చేసేవారు ఉంటారు. మంచి మాటతో చెప్పి ఏం చేస్తారంటే ఆకర్షించే విధంగా చేసుకొని దోచుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బాగా రకం తగ్గుతుంది మంచి చెడు. ఏదో కొన్ని మంచి చెడు పోషకాలు కాదు. కనవాడకపోతే అలా సాగిపోయిన అవసరమే లేదు, లోకంలో కనిపిస్తానే ఉంటుంది. ఉందిగా సరే ఈ జ్ఞానం కామన్ సెన్స్ ఉండాలి. బోధించిన అవసరం లేదు. అబ్బాయి గోయికి అంటే నేను గోయి గమనంగా చదివిన అయ్యింది, అది కామన్ సెన్స్. చదువు అవసరమా అనగారు అబ్బాయి గోయి చూశారండి నమ్మకం చాలా లోతుకుంది. కామన్ సెన్స్ ఆలోచించారు, ఓ దీంట్లో దొరికితే నేను చచ్చిపోతాను అనేసి తప్పించుకుని వెళ్ళాలి. కామన్ సెన్స్ చదువు అవసరమే లేదు. కూడిందే కామన్ సెన్స్ అంటారు. ఇంతనే సరే దోచుకునే వాళ్ళు ఉంటారు, అలాగే వారితోనూ సాంగత్యం చేయకూడదు. కామన్ సెన్స్ అది. కానీ గల్లం నాకు అసలు అది ఆలోచించడం. అటువంటి వారు కామన్ సెన్స్ లేదు అని అలా ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఉంటే సరే అపోస్తలుడైన పౌలు కాబట్టి దాంట్లో బరి గల్లంలో ఇది అయితే
బోధిస్తున్నారు. సమస్తమైన జ్ఞానం అగరంగం ఏంటంటే అన్ని జ్ఞానం పొలిటికల్లే కానీ క్రైస్తవయంలోన సమాజ సాంఘిక చేసే వారిలోనూ కూడా ఇవి ఏం కనిపించాలి, మంచి కనిపించాలి. అదే సమస్త జ్ఞానం అన్ని దాంట్లో. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు మంచిగా ఉన్నారు. చాలామంది సంస్థలకు ఆ సంస్థ దేవుడు కోరిక ఉండాలి. అది పోల్చగలిగిన వారు కామన్ సెన్స్ అని సర్వసాధారణంగా మనలో పుట్టుకొచ్చినటువంటి జ్ఞానం. అది ఏ తెలిసిన శక్తి కావాలి, తెలిసిన శక్తి కావాలి, చదివిన అవసరం లేదండి. అలా నమ్మకైంది లేదు. మన రాజు పూరి నెంబరై అజీవితం జీవించగలగాలి కావాలంటే ఆపోస్తులైన పౌరులో అప్లగెత్తినాను. తర్వాత రెండోది ఏదంటే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి జ్ఞానం. చూడండి కవడాలే కానీ ఒక దొంగ పట్టుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. గమనం ఎంత సిఐడి, సిబిఐ, ఈడీ ఇవన్నీ లేకపోతే పునానించి అసలు ఆఫీసరేజ్ కన్నా చాలా తెలివైన వాళ్ళు ఎంత రహస్యంగా ఉండే కానీ పట్టేసుకుంటారు. పునామన్ రాజు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. బుద్ధి జ్ఞానం చెప్పు కానీ కూడా ఉండాలట. గోదావరి ప్రతి వారు అందరి దగ్గర ఇవి ఉండాలి. కామన్ సెన్స్ ఉండాలి, తర్వాత ఏమి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. కానీ ఇంటెలిజెన్స్ రాజు ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు కదా, చాలా మంది కనిపెడతారు కానీ పట్టుకోలేకపోతున్నారు. అంతేనా సరే అటువంటి సంబంధించినటువంటి వారు సంప్రదిస్తారు. అవి దొంగ పట్టుకోవాలంటే సిబిఐ కానీ, సిఐడి కానీ, ఈడీ కానీ ఆ నుంచి చదువులు వేరు ఉంటారు. ఆ నుంచి పునామరాజు మాత్రం ఏమేమిటండి పుణేనే గోయ్ క్రైస్తవులు కూడా సాధారణమైన వ్యక్తిలో ఉండాలన్నమాట. అంతేనా సరిగ్గా ఏంటంటే బుద్ధి జ్ఞానం ఆగ్రహం ఏంటంటే మంచిని మంచిగాను, చెడుని చెడుగాను పోల్చేవాడు. సింపుల్ బుద్ధి జ్ఞానం ఆగ్రహం అయితే మంచిని మంచిగాను, చెడుని చెడుగాను చూడాలి. మనిషిని మనిషిగానే చెప్ప సైతానుగానే పోల్చగలగాలి. చెప్ప చూడండి సమాజంలో ఎంతసేపు మనం తప్పు చేస్తారు కనుక ఎంత తప్పు చేస్తారు. సమాజంలో మంచిగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు కొంతమంది దేవుడు నచ్చని విధంగా జీవిస్తారు. ఎందుకంటే దేవుని విరోధపోతే సైతాను. కాబట్టి సైతాను మనలోని ప్రతాపం చూపుతారు అన్నమాట. కీతుమని వ్యతిరేకంగా నియమపతిని ఏదైతే ఆయన నుండి నాకు దూరం చేశారా, ఆయన అసృష్టిని నాశనం చేస్తాను కాబట్టి ఆయన అనుకుంటారు. అంతేనా సెలకని గుడి అంతేనా ఎలా ఉండాలి, మనం బుద్ధి జ్ఞానం కలిగిన వారుగా ఉండాలన్నమాట. మంచిని మంచిగానే చూడాలి, చెడుని చెడుగానే చూడాలి. ఒకవేళ నేను ఒక వీడియో పెట్టారు కానీ అప్లోడ్ చేయలేదు కానీ అదేంటంటే క్రైస్తవ సమాజంలో కూడా లోకంలో నుండి చెడు పోల్చలేకపోతున్నారు. లోకంలో ఒక ఉదాహరణ చెప్తాను. రాష్ట్రమో దేశమో పరిపాలించాలంటే ఏముండాలి, ఒక పుస్తకం ఉండాలి. ఆ పుస్తకం పేరేంటి, రాజ్యాంగం. దానిని అనుసరించి పాలించాలి. చెప్ప ఒకవేళ ఈయనోడు పోతే శ్రమపేదనోడే సభాపతి నోడే అవి పుస్తకం ఇవ్వబడ్డారు. పూరిని అనుసరించి పాలించడానికో ఇందామనగా మన గవర్నమెంట్ అయితే చూస్తురా కానీ వంశామర్తిగా ఇలా మనల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలించారు. అయితే రాజ్యాంగం అగరంగా ఏంటంటే అందరికి సమానం చూడాలి, సమాన హక్కు కల్పించాలి. తర్వాత ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి, చట్టబద్ధంగా శిక్షించాలి కానీ సంపూర్ణ గలుగునే. అది బైబిల్లో ఉన్న వాస్తవాలు. మనరాలు తప్పు చేస్తే ఏం చేయాలట, క్షమించాలి కావాలి బైబిల్లో ఉండదు కానీ సంపూర్ణం లేదు. కానీ ఒకవేళ అబ్బాయి అధికారి, అబ్బాయి ముఖ్యమంత్రి లేకపోతే అబ్బాయి ప్రధానమంత్రి అయ్యరే ఆతేగా సంపేయండి, ఈ క్రైస్తవుల నిర్మూలన చేసేది గామదనుకో పునామని రైతుమా వంశామ గామకో. అందుకే మంచిని మంచిగా చూసేవారు బుద్ధి జ్ఞానం కలిగిన వారు, చెడుని చెడుగా చూసేవారు బుద్ధి జ్ఞానం కలిగిన వారు అగమైన ఆధారణ. కొంతమంది మన నాకు ఈతనమనరా సపోర్ట్ చేస్తారండి.
కొంతమంది వ్యతిరేకిస్తారు. కొన్ని వృత్తిలో చేతలో బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం. తర్వాత ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం లేకపోతే విశేషీకరణ. జీవితంలో జ్ఞానోదయం ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, లోకంలో ఉన్న ప్రతి శీలు గుర్తించుకొని బాధపడాలి గమనంగానే. తేనే మూడోది ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం. అగ్రంగం ఏంటంటే బహిర్గతం చేయడం లేదా ముసుగు తొలగించడం. మనలో ఉన్న ముసుగు తొలగించాలి. లైంగిక భక్తిపరుడిగా కుటుంబం అది తీసేయాలి, నిజమైన భక్తిపరుడిగా జీవించాలి. అదనమాట జ్ఞానోదయం వచ్చి ప్రతి పాపిష్టి కార్యాలు ఇటున్న కోడైన ఆశీర్వాదాలు మంచి వాళ్ళగా జీవించాలి గమనంగా అపొస్తలుడైన పౌల ఉద్దేశం. తర్వాత ఈ జ్ఞానం ప్రయోజనం. ఆ జ్ఞానం ప్రయోజనం ఏంటంటే క్రీస్తులో సంపూర్ణులుగా తయారై ఆయన ఎదుట నిలుచుట కొరకు. కళా జ్ఞానం అగ్రంగం అయితే క్రీస్తు నమ్ముక ఆయన నమ్ముకామని అతను గుర్చలే ఈ జ్ఞానం ఉపయోగపడాలన్నమాట. అయితే ఈ జ్ఞానం లేని వారి సంగతి ఏంటి కావాలి కదా. ఈ జ్ఞానం లేని వారి సంగతి ఏంటి ఆమె నాకేం ఉంటే సామెతల గ్రంథము 28:4 సామెతల గ్రంథం ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. చూడండి, ఇటువంటి జ్ఞానం బుద్ధి జ్ఞానం లేనివాడు ఏం చేస్తారంటే సామెతల గ్రంథం ఈ ప్రకారంగా స్వరబద్ధంగా ఉంటాయి. అనవసర అలవాడి మరణి డ్రైన్ మరణి ఆలోచించింది విండో బనాన్యన్ అమాన్యతే అమరాజీ ఆనిక్యాలో అసాంగ్యం గల్లేనే తేనే అటువంటి జ్ఞానం లేనివాడు, కామన్ సెన్స్ లేనివాడు ఏం చేస్తారంటే తేనే దూసుడు పొగడతారు. బాగా చేస్తున్నావు కానీ దానికోసం మోసത്തിന് అగ్రంతరామన్నా దాన్ని నిర్మూలించడానికి పోరాడతారన్నమాట. కన్నుపడి జీవించాలని క్రీస్తు మన కామంగా పౌలు యొక్క ఉద్దేశం. అయితే కనుపడి అజ్ఞానం గలవినామన్నా దుష్టుడు ఏం చేస్తారు, పొగడతారన్నమాట. ఫైట్ చెయ్యరు, వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే అని జ్ఞానం అంటేతో, సత్యం అంటేతో, న్యాయం అంటేతో తెలియదు కాబట్టి. తర్వాత రెండోది ఎఫెసీ పత్రిక కలిగిన లేఖనంలో 5:11-4:11 ఇటువంటి దుష్ట కార్యాలు ఇస్తారంటే దండంగా అయితే బెదిరించాలి కాబట్టి అది. కానీ అటువంటి జ్ఞానం లేని వారు ఎదిరించడు, అంటే నిజాన్ని ఎదిరించడు. తర్వాత మూడోది రోమి పత్రిక 1:32 సంతోషాన్ని సమ్మతిస్తారు. ఎలాగా గడియలు లేదంటే తర్వాత శబ్దానికి విరోధంగా డబ్బులు లేదంటే ఎదిరించాలని జాతి రారా మాతో ఉండరా తర్వాత కొనసాగు అనేసి అంటారు అన్నమాట. కుడితే అమన్రాజు సమస్త నిజమైన జ్ఞానము లేనట్టే గమనాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత నాలుగవది కీర్తనలు 50:18 అక్కడ చదువుతారు అవి ఒకసారి. దొంగలు చూసేటప్పుడు సాంగత్యం చేస్తావు. వీటిలోనే జింగులు మర్గమగలమే, విచార మర్గమగలమే ఏం చేస్తావు, తోడుగా ఉంటావు అన్నమాట, తోడుగా చేస్తావు. కనామన్ రాజు అయితే కామన్ సెన్స్ లేదు, సమస్తమైన జ్ఞానము లేదన్నమాట. ఇంటిన సరే అనించి ఏం చేస్తారు, నా జ్ఞానం నాకు అసలు సరే దుస్తులు పొగడతారు. తర్వాత దుస్తత్వాన్ని ఎదిరించడు. ఈ తర్వాత దుస్తులతో సంతోషంగా సంబంధించుకుంటారు. తర్వాత సాంగత్యం చేస్తారు అన్నమాట. అని చెప్పి నాకు అసలు సరే కామన్ సెన్స్ లేదు, బరి జ్ఞానం నాకు అసలు ఇంటిన సరే అలా వరకు. నాలుగోది ఏంటంటే సమస్త జ్ఞానం అంటే ఏమిటి,
సమస్త జ్ఞానం బరి గమనం నగరంగా ఏది కానుంటే తేనెటలో అత్యున్నతమైన గురిని తెలుసుకోవటం. గురి ఉంది, అది చాలా అనంతమైనది. మన గురి అంటే చాలా అనంతమైనది, చాలా అంటే ఎవరు తాగలేరు, ఎవరు ఊహించలేరు. గురిన సరే అగలంతున్నా బరికి గెలవం అంటారు. అయితే మన గురి అయితే పర్వతం వెళ్ళాలని నిజంగా అమేద కూడా అగలపరిచి కూడా దాని గురించి ఆలోచించాలి. బిజినెస్ తర్వాత కొందరు ఏంటంటే మంచి పనులు చేయడము కానీ ఇదే నిమగ్నం అవుతారు. కానీ పర్లోకం వెళ్ళాలనేసి పర్లోకం వెళ్ళాలనేసి అనుకోవడమే అది సమస్త జ్ఞానం గమనంగానే తినడకు. తర్వాత దేవుడిచ్చే శాస్త్రం తెలుసుకోవడమే సమస్త జ్ఞానం. గమనైతే బరి గమన నగరంగా అయితే గ్రోహంలేని అంటే అత్యున్నతమైన గురిని తెలుసుకోవడం. నేను గ్రోహంలేని చెప్తే హితునామంగా తాగలుగుతున్నా బరికి వెళ్ళాం. తర్వాత హితుంగన్ అభినందన అగలంతున్నా బరికి వెళ్ళాము. ఆమె నమ్మకంలో తినంటారా ఆ తినంటారా నమ్మించదు. ద్వితీయోపదేశకాండము 4 ద్వితీయోపదేశకాండము ఈ కట్టడాలన్నిటినీ మీరు కైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందురు. దేవుడిచ్చాడు ధర్మశాస్త్రం, ఇదే పాటించాలి, ఇదే మన మనసులో ఉంచుకోవాలి, ఆ రీతిగా జీవించాలి. అప్పుడు మనరాంచి కూనికి జంగి లేదు కావాలంటే కనుమని అగలను అభివృద్ధి ఆ జాతీయులు గ్రామగమని గుర్తిస్తారన్నమాట. గ్రామంగానే జరుగుతున్నా సరే చేతులు అమంత బాధించి సమస్తమైన జ్ఞానం అంటే ఈతగాను వెళ్ళారు. ఇది అమ్ముకాగానే మారడం. తర్వాత గృహంకార్యంలో సరే ఎక్కువగా ఆలోచించడం. తర్వాత దేవుడి లేఖనం గురించి తెలుసుకోవడం. చెప్పండి దానికి కూడా సమస్త జ్ఞానంలో మారాలంటే 2 పద్ధతులకు అమరావతే హెచ్చరించడం, బాగాతే బోధించడం. చెప్పండి తర్వాత గల్లం నగరంగా ఏంటి ఇటు పెట్టారు అబ్బాయి. అది కామన్ సెన్స్ అంటే ఏదిగా ఉన్నాయి, లోక జ్ఞానం ఉండాలి. తర్వాత ఏదిగా ఉన్నాయి, బుద్ధి జ్ఞానం ఉండాలి. తర్వాత జ్ఞానోదయం కలిగి ఉండాలి. అనిసిపోయే ఎప్పుడు మీకు రాలేనప్పుడు మెసేజ్ ఉందే అలాని ప్రత్యేకంగా జీవించడానికి వీలు పడదు. వంశగలమే ఏసగలమే న్యాయగలమే ధర్మగలమైన ఏటిల్లాగా లేకో ఇంకా పౌరుల ఉద్దేశం ఏంటంటే సంఘము దేవుని కోరికలో ఉండాలి. సంఘము క్రీస్తు రూపంలో మారాలి. సంఘము దేవుడు వచ్చేటప్పుడు ఎత్తపడాలి. కావాలంటే పౌరుల యొక్క ఉద్దేశం ఎత్తే మెంబరించి ఆ యొక్క ప్లేలో ఉన్నారు. కానీ తనిలో కిక్కున బాధ బాధించి కన్నడ ఆశ్చర్యత నామన్న కనుక నీ హృదయంలో నా హృదయంలో ఉంటే మనం బాధపడాలి. ఏదైనా జనం తెలియలేదంటే నన్ను తినలేదంటే సంగీతం పడ్డారు. ఎందుకంటే యోహాను సువార్తలు 8వ అధ్యాయంలో 44 ఎప్పుడు అబద్ధం ఆడుతున్న వారిని సంతానం జరుగుతుందండి. అబద్ధం ఆడము, ఇష్టానుసారంగా జీవించడము లేకపోతే కితుగా నామం కాబట్టి అలా వీటితో ఆడిన అనుభవం లేక మనాన్ని మరిగే డబ్బేరు మరిగే తర్వాత ನುಂಗಿಂ ಬಗ್ಗೆ ಮರಿ ಮಂತ್ರಂಗ ಮರ್ಗೆ ಇತ್ತಲಾಗಿದೆ. తర్వాత ఈర్ష్యనని అడంగంకి రామన్ రాజు గురించి వేలానిదే వంశ ఈర్ష్యనమల్ల వంశాలను లాభేంటే ఎదేమరు అంటే బలుది సమస్త జ్ఞానం కలిగిన వారు కనిపిస్తారు. చెప్పు కురిని గురి మేలిన వెంటే సంగమంగా ఉంటే అవుని యొక్క ఉద్దేశం అయితే కనుమడి ఆగమనం అనేది గొప్ప అని కృష్ణ కనుమడి ఆగమనం తక్కువైంది ఏ తమం అయ్యారని మగనాన్ని చెప్తుంది నవి అతమంగా ఆయన అభివృద్ధి ఉన్నాం అన్యంటే మీరు అమందరిని చెప్పింది అది పూర్తి చూడాలన్నమాట. చెప్ప ఇంకా నా సొంతం నా తర్వాత నేను మీతో దజింగ్ నెల ఉండాలి. ఇప్పుడు 5 నెల 5 ఉంటాను. తర్వాత బయటకు వెళ్ళిపోతాను, ఇంకొక వస్తారు. అందుకే ఆమె బైబిల్ని స్పష్టంగా అర్థం అవ్వాలి. కిలోళ్ళు వెళ్ళారు కొంతమంది గవర్గాతే జరిగింది కొన్ని చెప్పరు
గైల్ మగిలి జీజా హెచ్చరించు, ఈత మగిలి జీజా చెప్పు, మొత్తం మగిలి జీజా ఫాలో అవుతారు. ఎందుకంటే బయట భూమిని పాటిస్తే చాలు. గాంధీలో ఆమె మనసం గలమంగళం చెప్పకపోతే నీకు కూడా నేను వెళ్ళనండి. ఇంతనా సరే కుటుంబం పడే కావుతుందని కారణం అదే. నేను గలమంగళంలో రెండు వేరంటే నాకు కూడా అర్హత కాదు పరలోకం చేరాలి. ఇంతనా సరే కనుగొని ఒకటి బాగా సూడాబడి వెళ్ళబోనంటే సాగినక మంచి మనసుతో కూడా నాకు కాపేది. ఇప్పుడు బండారం సరే కష్టం ఉండేటైతే గురించి బండారాన్ని పోలాగా బండారాన్ని అగోలేని ఆచార్యం కాదు. ఎందుకంటే కయ్యలు అంటే ఆమెకి ఇంటి నాగేమైతే నమ్మి సరైన ఆమెకి బాగా ప్రశ్న తీయడం నమ్మి తీయడం అని చెప్పారు. లేకపోతే అది ప్రశ్న స్వార్థాకేకుడు వంశనప్పుడే కేనుకోండి ఇంటిన సరే నమ్మికి ఏమో అని చెప్తాయి. అనేది ప్రశ్నించుకోవాలి. జాగ్రత్త మైండైనా కానీ itu namun kalian bertanya itu naga yang penyalin berputar और जो वांची asik layaknya aku menyatu lagi wanita alas itu tidak sama dengan kita samaja itu beda. Nabi bio nilai kita paling tinggi nara bukan untuk apa alih ini nabi kira mana itu karena kan nakasa dan pas dengan wanita paling seroji berkata yang రేపొకసారి నిలువ లేదు మంత్రాంశం నిలువ లేదు సమాజం అస్సలు నిలువ లేదు. అంటే సైతాను ఆవున చాలా తీవ్రంగా ఉంది. సెలవు మనసాగమైన ఎరువులైనా తర్వాత మారు మనసు జీవితంగా ఉన్న అడుగు వేయాలి. క్రియలు ఆయన వాళ్ళని ప్రశ్నించుకోవాలన్నమాట. అయితే కంపెనా అభివృద్ధిగా ఉంటేనా ఎటువంటి జ్ఞానం అనేది కలిగి ఉండాలి. ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. సమస్త విధమైన జ్ఞానం పరిజ్ఞానం తెలుసే జీసు నమ్మకాన్ని మెటప్ సవాల్ దగ్గర మెటప్ అంటే సరిగ్గా ఉండాలన్నమాట. కొంతమంది ఎంత మెటప్ చేయాలి మంత్రమే కష్టంగా ఉంటుంది. కష్టం చేయండి. జీసు నమ్మకం వస్తే గణితాంటే ఏంటి కష్టం కష్టంగానే కష్టమే కానీ సులువుగానే సులువే. అది నీలో ఉంటుంది, నీ చేతిలో ఉంటుంది. అది ఇష్టం ఇతర శబ్దం పంపించి సమస్త జ్ఞానం కలిగిన వారు ఉండాలి. న్యాయం ధర్మం సత్యం అసత్యం మంచిని మంచిగా చూడాలి, చెడు చెడుగా చూడాలి. అదే తర్వాత అత్యున్నతమైన గురువు కలిగి ఉండాలి. కొన్ని సమస్త జ్ఞానం కంపెనీ మీ పాపిస్తేనే కంపెనీ సమర్పిస్తున్న కుట్టు పేరు సమాధానం మౌనతులు మహాపరిశుద్ధుడా సర్వ సృష్టికర్త వందనాలు. తల్లి పౌరు యొక్క ఉద్దేశం సంఘం సమస్త జ్ఞానం కలిగి ఉండాలి. ఆ సమస్త జ్ఞానంలో క్రీస్తు యందు సమరూపం కలిగి ఉండాలి అని ప్రభా ఆయన ఉద్దేశంతో హెచ్చరించాలి, బోధించాలి అని ప్రభా చెప్పి సంఘాన్ని ప్రభా సంఘం గురించి ఆలోచిస్తూ నేను బోధించినటువంటి ఆ బోధన నేర్చుకున్నాను ప్రభా. ఒకవేళ ఈ బోధనలో ప్రభా సరి కాకపోతే నైనా మీరే సరిచేయండి. అయినా నేర్చుకున్నటువంటి విన్నటువంటి మీ బిడ్డలు దాని విషయమై మనసు గాయపరచబడితే తండ్రి సరి చేసుకోగల మనసు తెచ్చండి. ఆత్మతో వాటిగా నైనా మనుషును తండ్రి మంచిని మంచిగా చూసేటప్పుడు చెడు చూసేటప్పుడు అటువంటి జ్ఞానం కూడా తెచ్చి భావిస్తున్నాను తండ్రి. సమాజం బాగా చెడిపోయింది ప్రభా. ఇది చూసిన నరహత్య, దొంగతనం, మోసము, విచారం తండ్రి ఇవే కనిపిస్తుంది ప్రభా. చెడిపోయిన సమాజంలో దీపంలో ఉండాలని, చెడిపోయిన సమాజంలో ఉప్పుగా ఉండాలని తండ్రి మీరు కోరుకుంటున్నారు. అటువంటి జీవితం జీవించగలగటానికి పరిశుద్ధాత్మ మాకు ఇచ్చేమో. అందుకే తండ్రి ప్రతి బిడ్డను నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ కలిగి నీ రూపంలో నీ కోరికల ప్రభా తయారై లోకంలో ప్రభా ఒక దీపంలో ఒక నైనా మరి ఒప్పుగా మార్గడానికి మీరు చాలించమని ప్రార్థిస్తున్నాను. నేను ప్రభా బోధించిన ఈ యొక్క బోధనలో నాలో లోపాలను కూడా ప్రభావ మీద చేర్చేయండి తండ్రి. ఈ యొక్క మాట చేత నేను విన్నవారిని నేను మీరు
మాకు ఆశీర్వదించి ఆ రీతిగా నడిపించి మా జీవిత సాక్ష్యం దొరకాలని మహిమ ఘనత ప్రభావం కోరుతున్నాను. నా ప్రభువును రక్షకుడినే శ్రీ సత్య పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబం వెంటనే